వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచననిస్తోంది ఐఎండీ. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి ఈ రోజు మరోసారి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. సో ఈ అల్పపీడన ప్రభావం మళ్లీ తెలుగు రాష్ట్రాలపైన బలంగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ పైన వర్ష ప్రభావం భారీగా ఉండనుంది. స్పష్టంగా అల్పపీడన ప్రభావం కనిపిస్తుంది. అయితే ఇవాళ సాయంత్రం నుంచే వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ తెలుపుతోంది. అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో చూస్తే కుమరంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అలాగే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఇక హైదరాబాద్ లో కూడా మిశ్రమ వాతావరణం, వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది. క్యూమ్యులోనింబస్ మేఘాల కారణంగా సిటీలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఏపీలో చూస్తే కోస్తా తీరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు ఇస్తోంది. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. రైట్, ఈ నెల మనము మొదలైనప్పటి నుంచి కూడా రెండో వారం నుంచి కూడా పరిస్థితి చూస్తే వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి. 2 వారాల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల మధ్యలో 2 తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం పడింది. అలాగే దేశం అంతటా కూడా ప్రభావం అయితే పడింది. మరోవైపు ఇప్పుడు తాజాగా చూస్తే రాజస్థాన్ కూడా వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సిచ్యువేషన్. మొన్నటిదాకా జమ్మూ కాశ్మీర్లో కానీ, సో ఒడిశాలో కానీ, మధ్యప్రదేశ్లో మొత్తం దేశమంతటా కూడా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మొన్న 2 వారాల పాటు కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఒక 3 నుంచి 5 రోజుల పాటు ఈ మధ్య కొంత వర్షాలు బ్రేక్ ఇచ్చిన సిచ్యువేషన్ అనేది చెప్పొచ్చు. కొంత ఎండతో ప్రజలు ఉపశమనం పొందారు అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన ఇస్తోంది ఐఎండీ. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరంలో మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం ఉత్తర తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర పైన పడే ఛాన్స్ ఉందని స్పష్టంగా తెలుపుతోంది. ఇవాళ సాయంత్రం నుంచే వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలోని కుమరంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అలాగే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్లో కూడా మిశ్రమ వాతావరణం, వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాలపైన ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. క్యూమ్యులోనింబస్ మేఘాల కారణంగా సిటీలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఏపీలో కూడా కోస్తా తీరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలుపుతున్నారు. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని తెలుపుతోంది. అయితే ఉత్తరాంధ్రలోని తీరం వెంబడి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు కూడా ఉండడంతో తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా వాళ్ళకి చెప్పారు. అధికారులు కూడా వరదల నేపథ్యంలో, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు, అప్రమత్తమయ్యారు. ఇవాళ మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర పైన ఈ ప్రభావం ఉండనుంది. స్పష్టంగా ఈ అల్పపీడన ప్రభావం ఉండనుందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం నుంచి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఒకసారి ఏ జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందో, తెలంగాణలోని ఏ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి, ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయనేది ఐఎండీ తెలిపిందో చూద్దాము. మోస్తరు వర్షాలు చూసుకుంటే జగిత్యాల, ముఖ్యంగా ఖమ్మం జిల్లా, కుమరంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఇక భారీ వర్షాలు చూస్తే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్,
పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్లో కూడా మిశ్రమ వాతావరణం కనిపించే ఛాన్స్ ఉంది. వేడి అధికంగా ఉన్న ప్రాంతాలపైన ఎక్కువగా ప్రభావం ఉండనుంది. క్యూములో నింబస్ మేఘాల కారణంగా సిటీలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఏపీలో కూడా కోస్తా తీరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. విపత్తుల నిర్వహణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే సిటీలో కూడా వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెహికల్స్కు ప్రజల రాకపోకలకు అంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తమవుతున్నారు, తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సో గత 2 వారాల నుంచి కూడా మొత్తం దేశమంతటా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. రాజస్థాన్ అయితే ఇప్పటికీ వరదలతో అతలాకుతలం అవుతుంది. దేశమంతటా కూడా కొన్ని ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, గ్రామాలు నీట మునిగిపోవడం కావచ్చు, చాలామంది గల్లంతైపోయారు వర్ష ప్రభావాలతో. సో ఈ సంవత్సరం వర్ష ప్రభావం కారణంగా దేశమంతటా చూస్తే కొంత నష్టం ఎక్కువగా కలిగిందని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒక 5 డేస్ నుంచి మాత్రం వరుణుడు బ్రేక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో కొంత ప్రజలందరికీ కూడా ఉపశమనం కలిగిన పరిస్థితి. 5 రోజుల నుంచి ఎండ వస్తుంది. బట్ ఇప్పుడు మళ్ళీ అల్పపీడన హెచ్చరికలు ఇస్తోంది వాతావరణ శాఖ. ఈ వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా ఈ తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది. సో దీని ప్రభావం ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాలపైన ఉండనుంది. సో 2 తెలుగు రాష్ట్రాలకి కూడా ఐఎండీ మరొకసారి వర్ష సూచన చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ఈ 2 ప్రాంతాలపైన ఎక్కువగా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపించనుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వర్షాలు మాత్రం ఈరోజు సాయంత్రం నుండే కురవచ్చు, స్టార్ట్ అవ్వచ్చు అంటూ కూడా ఐఎండీ అయితే తెలిపింది. తెలంగాణలోని కుమరం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్లో కూడా మిశ్రమ వాతావరణం ఉండనుంది. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలపైన కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. క్యూములో నింబస్ మేఘాల కారణంగా సిటీలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. రైట్. సో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపైన ఉంది అంటూ కూడా ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. సో దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి ఏం చెప్తున్నారో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పొడి వాతావరణం చూస్తున్నాము. మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం వర్షాలకు ఏమైనా బ్రేక్ పడిందా? అసలు బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, 2-3 రోజులుగా చూస్తున్నాము, మళ్ళీ మనకి ఆ ఎండ తీవ్రత అనేది తెలుస్తూ ఉంది. అయితే వర్షాలకు బ్రేక్ పడింది అంటారా? మనకి 17వ తారీఖు నాటికి ఒక అల్పపీడనం ఏర్పడింది. అది తర్వాత రోజు వాయుగుండంగా కూడా మారిన తర్వాత మనకి 19వ తేదీ నుంచి మళ్ళీ వీకెన్ అయ్యడం ప్రారంభించి 20వ తారీఖు నాటికి పూర్తిగా వీకెన్ అయిపోయింది. సో ప్రస్తుతం మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటూ ఏం లేవు. మనకి ముఖ్యంగా మాన్సూన్ సమయంలో ఏంటంటే ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ ఇటువంటిది ఉన్నప్పుడు కంటిన్యూస్ రెయిన్స్ అంటూ ఉంటాయి. లేనప్పుడు మాన్సూన్ గాలులు, మాన్సూన్ ఋతుపవనాలు మన మీద నుంచి పోతున్నప్పటికీ మనకి పెద్దగా వర్షాలు పడే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు మళ్ళీ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభమవుతాయి. మనకి దగ్గరలో ఏమీ సిస్టమ్స్ లేవు. అయితే ఈ నెల 25వ తారీఖు నాటికి ఇటు గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇది మనకి తెలంగాణకి చాలా సుదూరమైన ప్రాంతం అయినందువల్ల పెద్దగా మనకి దీనివల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కొద్దిగా నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి అంటే కుమరం భీం, మంచిర్యాల ఆ ప్రాంతంలో కొద్దిగా చెదురుమదురు వర్షాలు, క్లౌడీనెస్ ఉండే అవకాశం ఉంటుంది తప్పించి మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మనకు దగ్గర సముద్ర ప్రాంతంలో ఏదైనా ఏర్పడినప్పుడే మనకి మొన్న చూసినట్టుగా 13వ తారీఖు అలాగే 17వ తారీఖు 2 అల్పపీడనాలు ఏర్పడినప్పుడు విస్తృతంగా వర్షాలు ఎలా పడాయో అలా పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది.
సో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే మనకి జిల్లాల వ్యాప్తంగా చూసుకున్న హైదరాబాద్లో చూసుకున్న ఏ విధంగా నమోదవుతున్నాయి? మనకి ప్రస్తుతం 32 నుంచి 33 డిగ్రీలు అట్లా నమోదవుతున్నాయండి. రాగల 2-3 రోజుల్లో మరొక 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇట్లా టెంపరేచర్లు పెరిగినప్పుడు మనకి విస్తృతంగా ఈ మధ్యన వానలు పడి చాలా మాయిశ్చర్ కంటెంట్ అవైలబుల్ ఉంది. అట్లాగే మనకి అప్పర్ ఎయిర్లో కూడా మాన్సూన్ గాలులు పోతుంటాయి కాబట్టి అప్పర్ ఎయిర్లో కూడా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండటం వల్ల ఎక్కడైతే టెంపరేచర్లు పెరిగాయో అక్కడ సాయంత్రం సమయంలో మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొద్దిపాటి జల్లులు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు, ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంటుందని మనం ప్రస్తుతం అదే ప్రిడిక్ట్ చేస్తున్నాం. సో హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే ఈ రోజు కానీ లేదంటే రానున్న 2-3 రోజుల పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? హైదరాబాద్లో రాగల 3 రోజుల వరకు మోస్ట్లీ పొడి వాతావరణమే కొనసాగుతుందండి. పగటిపూట పూర్తిగా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. అయితే సాయంత్రం సమయంలో కొద్ది ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కూడిన జల్లులు, కొద్దిపాటి క్యుములోనింబస్ మేఘాల టెంపరేచర్లు పెరిగినందువల్ల మనకి మాయిశ్చర్ కంటెంట్ ఉన్నందువల్ల అక్కడక్కడ ఒక 5-10 నిమిషాలు క్యుములోనింబస్ మేఘాల వల్ల జల్లులు పడే అవకాశం ఉంది తప్పించి పెద్దగా కంటిన్యూస్ రెయిన్ పడే అవకాశం అయితే ప్రస్తుతం లేదు. అయితే అంటే అక్కడక్కడ తేలికపాటి జల్లులను కూడా చూస్తూ ఉన్నాము. అంటే మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా సాయంకాలం సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి జల్లులు కురుస్తూ ఉంటాయి. అయితే హైదరాబాద్లో ఏ ఏరియాలలో మనం వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? దీనికి పర్టికులర్గా ఈ ఏరియా అని అంటూ చెప్పలేమండి. అవి ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ లోకల్గా ఎక్కడ లభ్యమైతే అక్కడ ఏర్పడుతుంటాయి. ఇది ఏంటంటే మనం ఒకసారి రాడార్ స్క్రీన్ మీద చూసిన తర్వాత రాగల 3 గంటల్లో అవి ఎంతవరకు పెరుగుతాయి, ఏ ప్రాంతంలో పడుతుంది అన్నది మనం ప్రిడిక్ట్ చేయడానికి ఉంటుంది. కానీ మనం ముందుగానే ఫలానా ప్రాంతంలో సిటీలో ఏర్పడుతుంది అంటానికి ఎందుకంటే ఏమి ప్రత్యేకమైన సిచ్యుయేషన్ లేదు. మొత్తం అన్ని చోట్ల సమానమైన వాతావరణమే ఉంటుంది సిటీ వ్యాప్తంగా. అయితే లోకల్గా ఉన్న పరిస్థితుల వల్ల కొద్దిగా వేడిమి ఎక్కువ ఉన్న దగ్గర తేమ లభ్యమైతే అక్కడ ఈ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎన్ని రోజులు ఇదే విధమైనటువంటి పొడి వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటారు? మనకి 25వ తారీఖుకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం మనకి ఈ తెలంగాణ మీద పెద్దగా ఉండదు. ఓన్లీ నార్త్ తెలంగాణలోని 2-3 జిల్లాల్లో కొద్దిగా వర్షాలు పడతాయి. కానీ మనకి మిగిలిన తెలంగాణలోని మిగిలిన ప్రాంతం అంతా ఇంచుమించు రాగల 5-6 రోజుల వరకు పూర్తిగా ఇంచుమించు పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. గత ఏడాది తోటి పోలిస్తే ఆ సమయంలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉంది అంటారు? అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది అంటారు? ప్రస్తుతం మనం అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ 2 అల్పపీడనాల తర్వాత మనం 14% పాజిటివ్లో ఉన్నాము. అయితే ఒక వారం మళ్ళీ మనకి ఇంచుమించుగా గ్యాప్ కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఇంచుమించుగా మళ్ళీ బ్రేక్ ఈవెన్ దగ్గరికి అంటే +1 ఆర్ నార్మల్ రేంజ్కి చేరుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం ఓవరాల్గా ప్లస్లోనే ముగించాము. ఈసారి కూడా మనకి సెప్టెంబర్లో ఫస్ట్ వీక్లో లో ప్రెషర్ ఏర్పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల మళ్ళీ ఓవరాల్గా సీజన్ ముగిసే నాటికి ఈ సీజన్ కూడా 104% అంటే నార్మల్ కంటే ఒక 4 to 6% ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మాన్సూన్ సీజన్ ఎప్పుడు మనకి ఎండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు సార్? మాన్సూన్ సీజన్ యాజ్ పర్ క్యాలెండర్ అయితే మనకి సెప్టెంబర్ 30కి ఎండింగ్ అవుతుందండి. అయితే ఇవి మనకి వచ్చేటప్పుడు ఎట్లాగైతే మనం June 1 అనుకున్నా June 1కి మనకి నార్మల్ డేట్ రావు. ఈసారి కొంచెం ముందుగా వచ్చాయి. కానీ తెలంగాణకి జనరల్గా వచ్చేటప్పటికి June 1లో కేరళను తాకి దక్షిణ భారత భూభాగం అంతా కవర్ చేసుకుంటూ తెలంగాణకి ఎంటర్ అయ్యేటప్పటికి అరౌండ్ June 12th to 16th మధ్యలో వస్తాయి. అట్లాగే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం తిరోగమనం స్టార్ట్ అవుతుంది. ఆ తిరోగమనం స్టార్ట్ అయిన 2-3 వారాలకి మనకి తెలంగాణ నుంచి నిష్క్రమిస్తాయి. అంటే ఇంచుమించు అక్టోబర్ 10 నుంచి 15 తారీఖుల వరకు కూడా మాన్సూన్లు ఉన్నట్టే లెక్క. అఫీషియల్గా మనకి ఈ మాన్సూన్ పీరియడ్ అనేది June 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. అయితే సెప్టెంబర్ 30లోగా మనకి రాజస్థాన్ నుంచి తిరోగమనం ప్రారంభం అవుతుంది అన్నమాట. అంటే అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో మనకి రాజస్థాన్లో మనకి తిరోగమనం స్టార్ట్ అయితే మనం గుండా పూర్తిగా మాన్సూన్లు వితడి రావడానికి మరొక 3 వారాల వరకు పడుతుంది సుమారుగా. ఇంచుమించు సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 10th వరకు మనకి మాన్సూన్స్ ఉన్నట్టే లెక్క.
థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజులుగా పొడి వాతావరణమే కనిపిస్తూ ఉంది. మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం కనిపించడం లేదని, అందువల్లే వర్షాలకు బ్రేక్ పడిందని కూడా చెప్తున్నారు. అయితే ఆ తర్వాత మనకి ఏవైనా సినాప్టిక్ ఫీచర్స్ కనుక కనిపిస్తే మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. చైతన్యతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. రెండు తెలుగు రాష్ట్రాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడన ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ఈ 2 ప్రాంతాలపైన ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐఎండీ సూచించింది. సో ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు సాయంత్రం నుంచే వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో ప్రభుత్వం అలాగే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు.